అమరవీరుల ఆశయాల సాధన కోసం యువత ముందుకు రావాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఊరి కొమ్మలను ముద్దాడిన అమరవీరుల భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవ్ ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని RK4 గడ్డ నుంచి రాజీ చౌక్ వరకు భారీగా కాడల ప్రదర్శన నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామడుగు లక్ష్మణ్, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వీర విప్లవకారులు భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవ్ల త్యాగాలను స్మరించారు. 1931 మార్చి 23న ఉరి శిక్ష ఎదుర్కొంటూ కూడా ఎంక్విలాబ్ జిందాబాద్ అంటూ దేశ విముక్తిని కోరిన వారి ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా పేదలు, బడుగు బలహీన వర్గాల పరిస్థితి మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్రం కోసం ఉరికొమ్మల్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవుల యొక్క 95వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాడల ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తూ కాడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యుల వాదానికి వ్యతిరేకంగా ఆనాడు పార్లమెంట్లో రహస్యంగా మంతనాలు జరుపుతున్నటువంటి సందర్భంగా ఇలా భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవులు ఆ పార్లమెంటుపై బాంబు దాడి చేసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యుల వాదుల యొక్క అరాచకాల చేతుల్లో అరెస్ట్ అయి లహార్ జైల్లో నిర్బంధించడం జరిగింది. మరి ఏదైతే 1931 మార్చి 23న మరి వారిని ఉరిదీసేటువంటి సమయంలో తలారైతే ఎవరైతే ఉన్నారో మీ లాస్ట్ కోరిక ఏందని అడిగినటువంటి సందర్భాలలో అందరూ కూడా మా తల్లిదండ్రులను చూడాలి, మా భార్య పిల్లలను చూడాలన్నటువంటి వారు ఉంటారు. కానీ ఇలా దేశ స్వాతంత్రం కోసం ఇలా ఉరికొమ్మల్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవులు ఇలా మా లాస్ట్ కోరిక ఇంకిలాబ్ జిందాబాద్, ఈ దేశాన్ని విడిచి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విడిచి వెళ్ళిపోవాలని చెప్పి నినాదాన్ని ఇచ్చి ఇలా ఉరికమ్మని ఎక్కినటువంటి యువ కిషోరులు, ఇలా వారు చేసినటువంటి స్ఫూర్తి, వారు చేసినటువంటి పోరాట ఉద్యమాల దేశ స్వాతంత్రం కోసం పోరాడడం వల్లే ఈరోజు మనకు ఈ స్వాతంత్రం రావడం జరిగింది. ఇలా ఏదైతే బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అణిచివేతకు, కార్మిక వర్గం శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భాలలో ఇలా ఆడవాళ్ళ మాన్య ప్రాణాలను తీస్తున్నటువంటి క్రమంలో ఇలా దేశ రక్షణ కోసం ఇలా విరోచిత పోరాటం చేసినటువంటి యువ కిషోరుల ఇలా వర్ధంతి 90వ వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి
పాలకులు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఇలా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఇలా విద్య వైద్యం ఉపాధి అవకాశాలు లేకుండా ఇలా ఏదైతే ఇలా భగత్ సింగ్ కావచ్చు, ఇలా రాజగురు కావచ్చు, సుఖదేవులు కావచ్చు, ఇలా ఏదైతే అసమానాలు లేనటువంటి సమాజ స్థాపన కోసం ఎవరైతే యువ కిషోరులు ఉద్యమం చేసిరో వారి స్ఫూర్తిగా ఇలా యువత ఇలా విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రభుత్వాలపై, ఈ పాలకులపై ఇలా ఉద్యమాలు పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. అందుకే ఇలా భగత్ సింగ్ ఆశయ సాధన కోసం వారి యొక్క అనుచరులైనటువంటి రాజగురు సుఖదేవుల యొక్క ఆశయం కోసం ఇలా యువకులు, ఇలా యువత ఇలా పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నది. ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ పాలకులు ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా తొంగల తొక్కేటువంటి విధంగా ఇలా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినప్పటికీ కూడా ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు అట్టడుగు స్థానానికే ఉన్నారు తప్ప ఎవరు కూడా బాగుపడినటువంటి పరిస్థితి లేదు. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా బడా వ్యాపారులు, ఇలా కార్పొరేట్ శక్తులు ఇలా ఎదుగుతున్నారు తప్ప ఇలా పేద ప్రజల బతుకులు మారలేనటువంటి పరిస్థితి. అందుకే వారి యొక్క ఆశ సాధన కోసం ఇలా యువకులు, యువత ఇలా పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరి ప్రజా సంఘాల తరఫున ఇలా యువత యువకులకు ఇలా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో ఇంత పెద్ద ఎత్తున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి కాడాల ప్రదర్శన నిర్మించినటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు, శ్రేణులకు అందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివందనలు.